నీకు ఇష్టం లేని మనిషి వచ్చి నీ పక్కనే కూర్చుంటే నువ్వు వాక్యం వెళ్ళావు. ఎందుకంటే అధికారులు నన్నేదాకా ఏముంటది, ఒకే పాపు పైన కిందకి ఏంటి అది పురుగు అవుతా ఉండింది. నువ్వు వాక్యం ఎక్కడ మందిరం, అది మందిరంలోనే నీకు పురుగు బాగుంటుందంటే ఇక ఈ పరిస్థితులు బయటికి వెళ్తే ఎక్కడే ఆలోచించి దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తులు ప్రేమతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానంతో ఉండాలి. మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మనం దేవుని మందిరానికి వెళ్ళే వారమే అయితే మందిరానికి వెళ్ళే వారితో మందిరానికి వెళ్ళే మనము ప్రేమతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకూడదు, ఒకరిని ఒకరు దుఃఖ పెట్టుకోకూడదు, ఒకరిని ఒకరు సూటిపోటి మాటలు అనుకోకూడదు, ఒకరిని ఒకరు చిన్న చూపుగా చూసుకోకూడదు, మందిరంలో నేను గొప్ప అన్నట్టుగా కనపడకూడదు, నువ్వు తక్కువ అని అనకూడదు. దేవుని మందిరంలో దేవుని బిడ్డలు అందరూ సమానమే. దేవుని స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఒక ఆమెకి 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలు ఒకే రకంగా చూస్తుందా? చిన్నోడిని లేదా చివరిలో పుట్టినోడిని తప్పుగా చూస్తారా? 12 మంది పిల్లలు ఒకే రకంగా చూస్తుందా తల్లి? నేను మాట్లాడుతుంది మీరు చూడాలనుకుంటా. మీకు దేవుడు ఎంత ఇస్తే వాళ్ళు వేరు కోరుకున్నారు అనుకో. మరి చెప్పరేంటి? మీకు ఇచ్చిన పిల్లలు మీరు ఎలా చూస్తున్నారు? నేనైతే ఇద్దరిని సమానంగా చూస్తాను, అనుమానమే లేదు, అందులో అనుమానమే లేదు. కాదే కొద్దిమందికి మా అమ్మని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు కనపడింది, మీకు కనపడింది అంతే. ఇద్దరు సమానమే. వాళ్ళిద్దరు కొట్టేటప్పుడు కనపడిస్తారంటే హల్లెలూయా. ఎందుకంటే ఇద్దరిని ఇచ్చింది దేవుడే కదా. మరి ఇద్దరు సమానంగా రూపది ఎట్లా? అట్లాగనే దేవుడు నీకు 12 మంది ఇచ్చాడు అనుకో పిల్లల్ని. ఒకప్పుడు 12 మంది, ముసలాలు ఒక ఆమె ఉంది నాకు తెలిసిన 15 మంది. 15 మంది లేరు, 8 మంది ఉన్నారు, మిగిలిన చనిపోయారు. ఎంతమందిని దేవుడు మనకి బిడ్డలు ఇచ్చినా వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం, వాళ్ళందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, వారు ఒకరితో ఒకరు గొడవ పడకూడదని కోరుకుంటాం. పొరపాటున ఆ దేవుడికి ఇచ్చిన 3 పిల్లలు 4 పిల్లలు అనుకోండి, ఒక అతను వ్యవసాయం చేసేవాడు, ఒక అతను ఉద్యోగస్తుడు, ఒక అతనేమో బిజినెస్ చేసేవాడు, ఒక అతను